ఏలూరు జిల్లా చింతలపూడి మండల పరిధిలోని ప్రగడవరంలో గోద్రేజ్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని రైతులకు మొక్కలు పంపిణీ చేశారు. గోద్రేజ్ యాజమాన్యం రైతులకు కంపెనీ ద్వారా ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తుందో వివరించారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీ సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పామాయిల్ మొక్కని పెదవేగి మండలం నాటి రైతులకి మంచి ఆదాయం వచ్చే ఒక దారిని చూపించారు అన్న ఎన్టీఆర్ గారు. మరి ఈరోజు చూస్తే చాలామంది కూడా మరి పామాయిల్తో బెనిఫిట్స్ పొందుతున్నారు. మరి రైతుల్లో కూడా చాలా వరకు వారికి లాభాలు రావడం జరుగుతూ ఉంది. కేవలం అది అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన ప్రోగ్రాం వల్ల, అది మనం మర్చిపోకూడదు. మన త్వరలో ఈ కంపెనీలో ఉన్న లేబర్ సైడ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్ రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత అధికారులతోటి, రైతులతోటి, అలాగే గోద్రేజ్ కంపెనీ మేనేజ్మెంట్ తోటి కూర్చొని మరి ఎలాగ మనం ముందుకు వెళ్దాము అనే విధంగా నాకు కార్యాచరణ ఉండబోతుందని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఇప్పుడు చెప్పిన సమస్యలు కూడా రాసుకున్నాను. పామ్ ఆయిల్ గిట్టు ధర విషయంలో కూడా మరి మన ఎంపీ గారైన పుట్ట మహేశ్వర గారు 17,000 నుంచి 20,000 చేయడానికి తను ఎంతో కృషి చేస్తున్నారు. అదే కాకుండా పొగాకు వినియోగం కూడా పెంచే విధంగా మరి తాను సక్సెస్ఫుల్గా ఢిల్లీలో చేసినందుకు ముఖ్యంగా మెట్ట ప్రాంతంకి చెందిన ఎమ్మెల్యేగా నేను ఎంపీ గారికి పుట్ట మహేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పామ్ ఆయిల్ పెట్టుబడి కూడా మరి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇలా చెప్పినట్టు మరి ఖర్చులు బాగా పెరిగాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ని పూర్తి చేసి మరి రైతులకు నీరు అందించాలని నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి